హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ జయశ్రీ. ఈరోజైతే మేము సంక్రాంతి పండగ కదా! సో, మాకు దగ్గరలో ఉన్నటువంటి టెంపుల్‌కైతే మేము వెళ్ళామండి. సో, ఇదైతే అంబా భవానీ టెంపుల్, అమ్మవారి టెంపుల్ అనమాట. ఇక్కడైతే చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందండి. సో, గణేశుడు, నవగ్రహాలు, ఇంకా అమ్మవారు, శివుడు విగ్రహం అంటే శివలింగం, నందీశ్వరుడు, ఇంకా నాగేంద్ర స్వామి అనుకుంటాను, అంటే సుబ్రహ్మణ్య స్వామి అనుకుంటాను. ఇంకా గుళ్ళైతే ఉన్నాయి. సో, చిన్న చిన్న గుళ్ళు. సో, అన్నీ ఒకే దగ్గర ఉండడం వల్ల నేనైతే వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నానండి. సో, టెంపుల్కి వెళ్ళలేని వాళ్ళు, అలాగే ఇలా టెంపుల్ చూడాలి అనుకునే వాళ్ళు ఎవరికైనా సరే ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది. వీడియో చూసే ముందు ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే టెంపుల్స్ ఇష్టం ఉన్న వాళ్ళు, భక్తి ఉన్న వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా దేవుని ఒకసారి అయితే దర్శనం చేసేసుకుంటారు. సో, గణేశుడి విగ్రహం తర్వాత ఇంకా నవగ్రహాలు అయితే ఉంటాయండి. నవగ్రహాల చుట్టూ కూడా ఎక్కడికక్కడ డోర్స్ అయితే ఉన్నాయండి. మనం దీపం పెట్టాలన్నా సరే, ప్రసాదం పెట్టాలన్నా సరే ఇక్కడైతే ఉందండి. ఎక్కడికక్కడ సపరేట్గా ఉంది. మనకి పైన దీపం పెట్టిన అంటే దేవుడి దగ్గర దీపం పెట్టినప్పుడు పైన వాన వచ్చినా సరే మనకి పైనుంచి కూడా పడకుండా పైన అయితే ఉందండి. సో, మనం పైన ఐరన్తో చేసింది అయితే ఉంది. సో, దేవుడికి కింద పేర్లు కూడా ఇచ్చారండి. ఏ దేవుడి యొక్క పేరు దాని విగ్రహం దగ్గర అయితే ఉంది. దానికి బయట సైడ్ అయితే రాసి ఉంచారు. సో, ఇదైతే కర్ణాటక సైడ్ కాబట్టి ఇక్కడ కన్నడలోనే ఉందండి, తెలుగు కాదు. కానీ ఎక్కడైనా దేవుడే కదండి. సో, అందుకనే చూస్తారనేసి అయితే నేను వీడియో తీస్తున్నాను. మేమైతే ఈరోజైతే టెంపుల్కి వెళ్ళామండి. ఇంకా అంతే, ఎక్కడికి వెళ్ళలేదు. ఇక్కడ కర్ణాటకలో ఈ ఒక్కరోజే సెలవండి. సో, మా సార్కి ఈరోజే సెలవు ఒక్కరోజే ఉంది. సో, ఇదైతే నాగేంద్ర స్వామి అంటే సుబ్రహ్మణ్య స్వామి అనుకుంటాను. సో, లోపలైతే ఇలా ఉంది. నేను అనుకుంటున్నానండి, ఇదైతే నాకు సుబ్రహ్మణ్య స్వామినా కాదా అనేది అయితే పూర్తిగా తెలీదు. నాగేంద్ర స్వామినా సుబ్రహ్మణ్య స్వామినా తెలీదు. ఈ పేరు నాకు అర్థం కాలేదన్నమాట, అందుకనేసి తెలీదు అని చెప్తున్నాను. సో, మా వాడైతే నాకన్నా ముందే తిరిగేస్తున్నాడు. ఇక్కడైతే అన్నదానం చేసినప్పుడు అలా వంట చేస్తారనుకుంటాను. ఇక్కడ ఒక రూమ్ ఉంది. అలాగే వంట సామాన్కి కావాల్సిన చెక్కలు అంటే కర్రలు అన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి. పొయ్యి పెట్టడానికి మూటాలు అలా పెట్టేసి అయితే ఉన్నాయి. ఇంకా గుడి చుట్టూ అయితే ఇలా ఉందండి, ప్రశాంతంగా ఉంది. వెనక సైడ్ అయితే వేప చెట్టు ఉంది. గుడి వెనకాల వేప చెట్టు. ఇంక ఇదైతే ఒక చిన్న రూమ్ అయితే ఉందండి. ఇది ఎందుకు ఉందో అంటే దేవుడికి సంబంధించిన, అమ్మవారికి సంబంధించిన సామాన్లు ఏమైనా ఉన్నాయి అనుకుంటాను. ఇక్కడ ఊరేగింపుకి సంబంధించిన సామాను కూడా ఉందనుకుంటానండి. ఇదైతే ధూపం వేసేది ఊరేగింపప్పుడు. ఇంకా ఉయ్యాల కూడా ఉందండి అమ్మవారికి. యాగం చేస్తారు కదా, సో హోమాలు అవి చేసేది. సో, చూస్తున్నారు కదా, ఇదైతే ఎక్కువ ఇక్కడైతే ఇనుపతో రేకులతో చేసినవి అయితే ఉన్నాయండి. మేముండే ఏరియాలో ఎక్కువ షాప్స్ అవి కూడా ఇనుప రేకులతో అలా చేసినవే ఉన్నాయి. ఇలా చుట్టూ ఇదంతా షెడ్ అండి, సగం వరకు కూడా షెడ్ ఉంది. ఇంకా ఇదైతే శివలింగం, అలాగే నందీశ్వరుడు. గుడి లోపలికి వెళ్ళే ముందు బయట శివలింగం, తులసి అమ్మవారు, ఇంకా నందీశ్వరుడు అయితే ఇలా బయట సైడ్ ఉన్నారండి. అమ్మవారి దగ్గరికి వెళ్ళే ముందు ఇక్కడ ఉంది. ఇక్కడైతే ధ్వజస్తంభం అలా అయితే ఏమీ లేదండి. సో, ఇలా అయితే శివుడు ఇంకా అలాగే తులసి అమ్మవారు అయితే ఉన్నారు. ఇంకా ఆడుకోవడానికి అంటే కూర్చోడానికి, ధ్యానం చేసుకోవడానికి ఇలా ప్లేస్ అయితే బయట చాలా ఎక్కువ ఉందండి. ఇంకా షెడ్ కూడా ఉంది, ఫ్యాన్స్ కూడా ఉన్నాయి, ఇక్కడ లైట్స్ ఉన్నాయి. సో, ఈవినింగ్ టైంలో వచ్చినా కానీ నైట్ టైంలో వచ్చినా కానీ అలా అరేంజ్మెంట్స్ అయితే ఉన్నాయి. కూర్చోడానికి ఇబ్బంది ఏమీ కలగకుండా అయితే ఉంది. ఇంకా లోపలికి వెళ్ళే ముందు మనకి గుడి ముందు ఇలా తాబేలు అయితే ఉందండి ఇక్కడ. సో, స్వాగతం చెప్తున్నట్లు ఒక బొమ్మ, 2 బొమ్మలు, ఇంకా అలాగే తాబేలు కూడా ఉందండి. సో, ఇదైతే ఎందుకుందో నాకైతే ఇప్పటికే డౌటు, అంటే ఆ క్వశ్చన్ అలా ఉండిపోయింది.
తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అడగాలి. సో ఇంకా ఇలా లోపల ప్రదక్షిణలు చేయడానికి అయితే ఉందండి. లోపల ఇక్కడ ఇలా పీఠం, అమ్మవారి ఫోటోలు, ఇంకా అలాగే ఇక్కడైతే ఉయ్యాల కూడా ఉందండి. చిన్న ఉయ్యాల, లోపల చిన్న ఉయ్యాల ఉంది. సో చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి అయితే, గర్భగుడి చుట్టూ తిరగడానికి అయితే ఇలా ప్లేస్ అయితే ఉందండి లోపల. సో మావాడు నాకన్నా ముందే తిరిగేస్తున్నాడు. సో గుడి అయితే చాలా ప్రశాంతంగా ఉందండి. సో ఈ ఏరియా మీరు ఏదనుకుంటున్నారు, ఎవరైనా చూసి గుర్తుపడితే నాకైతే కామెంట్ చేయండి. సో ఇలా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. మన మైండ్కి, మనకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మైండ్లో డిస్టర్బెన్స్ అనేది ఉండదు. ఇంకా అలాగే టెంపుల్కి వెళ్ళినప్పుడు పాజిటివ్ ఎనర్జీ అనేది మనకి కూడా ఉత్పత్తి అవుతుంది కదా. సో అప్పుడప్పుడు ఇలా టెంపుల్స్కి వెళ్తూ ఉండాలి. సో వీలు కుదరని వాళ్ళైతే పండగలప్పుడు అలా అయినా సరే వెళ్తూ ఉండండి. ఇంకా అంబా భవాని అమ్మవారు అయితే ఇక్కడ ఉంది. సో పూజ అయిపోయి వెళ్ళిపోయారు. తాళం వేసి అయితే ఉంది. సో వచ్చిన వాళ్ళు ప్రసాదం అలా అక్కడ పూలదండలు అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారండి. సో ఐరన్ గేట్ ఉండడం వల్ల లోపల మనకి అమ్మవారు అయితే పూర్తిగా క్లియర్గా కనిపించట్లేదు. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే వీడియో అయితే తీస్తానండి. అమ్మవారి క్లియర్ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు. సో ఇక్కడ రొట్టెలు, ఇంకా అలాగే ప్రసాదం, అన్నము, పులిహోర అలా అయితే ప్రసాదం పెట్టారు. రొట్టెలు కూడా పెట్టారండి. సో మళ్ళీ వచ్చిన వాళ్ళు అంటే తాళం వేసినప్పుడు వచ్చిన వాళ్ళు దీపాలు వేయడానికి, అగరబత్తులు ముట్టించడానికి బయట అయితే ఇలా ఉంది. సో బయటికి వచ్చాక ఇంకా అమ్మవారికి పాటలు పెట్టేటప్పుడు డ్రమ్స్ వస్తాయి కదా. సో దాని పేరేంటో నాకు తెలీదు. సో అది కూడా పెద్దదైతే ఇక్కడ ఉంది. సో పాటలు పెట్టినప్పుడు వస్తూ ఉంటుంది కదా సౌండ్. ఈ ప్లేస్ అయితే చాలా బాగుందండి. సో ఇక్కడ చుట్టూ కూర్చోవడానికి ఉంది. అన్న ప్రసాద యారు, మిగిలింది రాంది చదవకూడదు. ఓం శాంతి, ఓం శక్తి, ఓం శక్తి, ఓం శాంతి. సో ఇక్కడ కూడా ఉందండి చిన్న గుడి. భవానీ అమ్మవారిది. సో ఇదైతే ఎంట్రన్స్లో అండి. ఒక సైడ్ ట్యాప్స్ అవి ఉంటాయి, ఇంకో సైడ్ అయితే ఇది ఉంది. సో ఈరోజు మేమైతే ఇలా దేవుడి దర్శనం చేసుకున్నామండి. మీకు ఎలా గడిచింది ఈరోజు అనేది కామెంట్ చేయండి. అలాగే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఛానల్కి సపోర్టింగ్గా ఉంటుంది. మా చిన్నోడు దేవుడికి చుట్టూ దండాలు పెట్టుకుంటూ గుడి చుట్టూ అయితే తిరుగుతూ ఉన్నాడు. వాడైతే ప్రశాంతంగా అయితే ఆడుకుంటున్నాడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.